ఎవరు చూడని సమయంలో రాత్రి నువ్వు ఆ రీల్ స్క్రీన్ అట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు నీకు వచ్చిన ఆ యొక్క స్క్రీన్ మీద వస్తున్న ఆ అశ్లీలమైనది నువ్వు చూడాలా వద్దా, కానీ దేవుని కోసం నువ్వు యూ జస్ట్ బ్లాక్ ఇట్ అని పక్కన పడేసిన రోజు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. Sometimes you will be the only one doing. వర్షంలో ఒక్కడిని చేస్తున్న రోజులు ఉన్నాయి, తడుస్తున్న రోజులు ఉన్నాయి, రాత్రులు ఒక్కడిని పోస్టర్లు అంటిస్తున్న రోజులు ఉన్నాయి. అపవాది వచ్చే నువ్వు కూలోడువా ఆ యొక్క సింహాన్ని చీల్చా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. When nobody is watching, ఎవరు చూడనప్పుడు అరణ్యములో నా విశ్వాసాన్ని కట్టుకుంటున్నాను. బట్ వన్ డే కేమ్, ఒకనొక రోజు వచ్చింది, మొత్తము ఇశ్రాయేలీల ముందు నిలబడే అవకాశం దావీదుకు దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దిస్ వాజ్ నాట్ అ హిడెన్ బ్యాటిల్ ఎనీమోర్. నువ్వు సింహాన్ని కొట్టింది ఎవడికి తెలియదు, ఆ ఎలుగుబంటిని కొట్టింది ఎవడికి తెలియదు, కానీ గొల్లియాతును కొడితే ప్రపంచమంతా మాట్లాడుకోబోతుంది. హల్లెలూయా. సో బిఫోర్ యు కమ్ ఆన్ టు ద స్టేజ్ యు హావ్ టు కిల్ యువర్ బేర్ అండ్ యువర్ లయన్. Hallelujah. Hallelujah. Praise the Lord. So if you are not able to kill that bear, అంటే నేను ఒక్కనే ఉన్నా అని నేనే చేయాలా, ఏంది భయ్ ఒకడు రాడు, ఎలుగుబంటి చేతిలో నువ్వు చచ్చావు. డోంట్ ఎయిమ్ ఫర్ గొలాయత్. ఎందుకో తెలుసా, గొలాయత్ దగ్గరికి వస్తే యూ విల్ బీ అన్ ఓపెన్ షేమ్. మీకు అర్థం కావట్లే. ఎలుగుబంటి దగ్గర చస్తే ఎవడికి తెలియదు, కానీ గొల్లియాతు ముందు చేస్తే అందరికి తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? సో యు బిఫోర్ యు బికమ్ బ్రదర్ నేను కూడా దేవునిలో, నోబడీ ఈస్ దేర్, ఎవరూ లేనప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఈస్ కిల్లింగ్, హీస్ బిల్డింగ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని కట్టుకుంటున్నాడు. తన విశ్వాసాన్ని కట్టుకుంటున్నాడు. అని ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏం చేశాడు? అదే విశ్వాసంతో, అందుకనే అంటున్నాడు, ఎలుగుబంటి నుంచి విడిపించిన దేవుడు, సింహం నుంచి విడిపించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ నుంచి కూడా విడిపిస్తాడు. తర్వాత విడిపించాడా లేదా? విడిపించగానే, గొల్లియాతును చంపగానే ఇశ్రాయేలీలందరూ, స్త్రీలందరూ వచ్చి ఏం చెప్తున్నారు? ఏమంటున్నారు? సౌలు 1000 మందిని చంపితే దావీదు ఓవర్ నైట్ స్టార్. ఒక్క రీల్ పెట్టినంతే 200 మిలియన్ పోయింది ఓవర్ నైట్. మనకేమనిపిస్తుంది? ఇజ్రాయేలీలో ఉన్న వాళ్ళందరూ, ఆ అమ్మాయిలందరూ, వావ్ కొత్త డేవిడ్, హూ ఈస్ దిస్, వావ్ హ్యాండ్సమ్ కొత్త హీరో, వాళ్ళకి కొత్త. కానీ ఇట్స్ నాట్ ఓవర్ నైట్. ఆయన వెన్ నోబడీ ఈజ్ వాచింగ్, ఎవరు చూడని సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి యథార్థంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరు చూడని సమయంలో రాత్రి నువ్వు ఆ రీల్ స్క్రీన్ అట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు నీకు వచ్చిన ఆ యొక్క స్క్రీన్ మీద వస్తున్న ఆ అశ్లీలమైనది నువ్వు చూడాలా వద్దా, కానీ దేవుని కోసం నువ్వు యూ జస్ట్ బ్లాక్ ఇట్ అని పక్కన పడేసిన రోజు దేవుడు చూస్తున్నాడు. Praise God. I'm telling you, ఎవరైతే స్టేజ్ ఎక్కుతున్నారో, you have to kill your bear and your lion before you come on to the stage. లేకపోతే you will fall before the Goliath. గొలియాతు ముందు పడిపోవడం అనేది it is a shame because people are watching. ఆ గొలియాత్ని చంపడానికి అదొక స్టేడియం, అది అందరూ చూస్తున్నారు. చాలామంది మాట్లాడట్లేదు. But today I'm encouraging you, build your faith. చిన్న విషయాల నుంచి నీ విశ్వాసం వాడడం మొదలు పెట్టండి. హల్లెలూయా. నీకు దగ్గు వస్తుందా? స్పీక్ ఇట్, బిల్డ్ యువర్ ఫెయిత్. యేసు నామంలో ఈ యొక్క దగ్గుతో నేను మాట్లాడుతున్నాము. నెక్స్ట్ 1 అవర్లో అది సబ్సైడ్ అవును గాక. అండ్ వెయిట్ ఫర్ ఇట్. చూడండి, వెయిట్ ఫర్ దట్ కాఫ్ టు, అండ్ అది జరిగిన ఆ స్వస్థత నువ్వు పొందుకున్నావు అనుకో, యుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. నీకేమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది.